యాదిరెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళు వచ్చా కొడుకుల వల్ల మాకు అన్యాయం జరిగింది సార్. ధరణిలో మా అమ్మ పేరు ఉంది సార్. ధరణిలో ఇది మా అమ్మ పేరు ఉంది. సుఖమ్మ 1 ఎకరా 7 గుంటలు ఉంది సార్ భూమి. మా అమ్మ రాజీనామా చేసిందని చెప్పి సంతకం ఈ సర్టిఫికేట్ ఇచ్చింది సార్. ఎంఆర్ ఆఫీస్లోకి పోతే ఈ సర్టిఫికేట్ లేదు సార్, లేదని చెప్పి రాసి ఇచ్చింది సార్. అంటే ఎంఆర్ ఆఫీస్లో డాక్యుమెంట్లు అన్నీ మాయం. ఇంకా ఆన్లైన్లో ఏమో పేరు ఉంది కానీ ఫిజికల్గా తీస్తే ఇంతవరకు మా భూమి లేదని సార్. సేతువార్లా మొత్తం కొట్టేసారని చెప్పి మా భూమి పోయి 7 ఏళ్ళు అవుతుంది సార్. ఇంతవరకు ఏం జరగలేదు సార్. ఇంకా మా 7 గుంటల భూమి కబ్జా చేసేసారు. చుట్టుముట్టు గొడవ కొట్టి 7 గుంటల భూమి కబ్జా చేసేసారు. 1 ఎకరా భూమి అన్యాయంగా తీసుకోరు సార్. మీకు తెలంగాణ వచ్చినాక మీరు 30 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేయలేదు. ఏమేమి వేస్తాను సార్. మా నాన్న చనిపోయి 30 ఏళ్ళు అయిపోయింది సార్. మమ్మల్ని పోషించే సంచులు కుట్టి బతికించింది సార్ మమ్మల్ని. మేము 5 మంది సార్. దళితులం సార్ మేము. సార్ ఇంతవరకు ఇంత అన్యాయం జరిగింది సార్. ఇంతవరకు మాకు ఏం చేయలేదు సార్. 1 ఎకరా 7 గుంటల భూమి సార్. దాంట్లో 1 ఎకరా గవర్నమెంట్ తీసుకుంది సార్. మీరు తెలంగాణ వచ్చినాక మీరు వ్యవసాయం చేసుకుంటలేరు, పాడుపడ్డ భూమి ఇది అని చెప్పి మొత్తం భూమి గుంజుకుంటారు సార్. అట్లనే తీసుకుంటారు మామ అని చెప్పి డి కృష్ణ ఆయన ఒక మా మామ కావాలి సార్. ఆమె వాళ్ళ అన్న సార్, ఆమె వాళ్ళ తమ్ముడు కావాలి సార్. ఆమె ఆయన వల్లనే మా భూమి పోయింది సార్. నిజంగా వాళ్ళ వల్లనే మా భూమి పోయింది. ఇంతవరకు మాకు అన్యాయం జరిగింది సార్. ఇంతవరకు అయితే మాకు 1 రూపాయి కూడా ఇవ్వలేరు, ఏం చేయలేదు సార్. మా ఇల్లు కురుస్తుంది సార్. మొన్న ఇల్లు కూలిపోతా అని చెప్పి డబుల్ బెడ్రూమ్ కొమ్మని చెప్పి సార్ మా ఇల్లు. ఇమీడియట్ గా సార్ మా అమ్మతో సంతానం బలవంతంగా వీళ్ళ ఇంటికి డి కృష్ణ అంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఫంక్షన్ దాకా తీసుకుపోయి సంతకం పెట్టించుకో సార్. మా 7 గుంటల భూమి కబ్జా చేసేది సార్. చుట్టుముట్టు కూడా మీరు పోయింది, గవర్నమెంట్ గుంజుకుంది, మీకు భూమి లేదు. నా పేరు మోహన్ దాస్ సార్. మా అమ్మ పేరు సుక్కమ్మ సార్. సుక్కమ్మ కృష్ణయ్య భార్య సుక్కమ్మ. నా పేరు మోహన్ దాస్ సార్. మోహన్ దాస్, కే మోహన్ దాస్ సార్. ఇంతవరకు అయితే మాకు భూమి పోయింది, గవర్నమెంట్ గుంజుకుంటుంది. మీరు 30 ఏళ్ళ నుంచి భూమి చేయాలంటే మా నాన్న అనిపోయింది 30 ఏళ్ళు అయిపోయింది సార్. మా అమ్మ సంచులు కుట్టుకుని మమ్మల్ని వచ్చింది. నేను చెప్తా ఈరోజు ఏదైతే అన్యాయం జరిగిందో, ఏదైతే దొంగ రిజిస్ట్రేషన్ జరిగిందో, నేను కంప్లైంట్ మీకు కూడా ఇస్తాను. ఆ కంప్లైంట్ కలెక్టర్ గారు రాసి ఈ ల్యాండ్ ఏవైతే వీళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని నేను ఇచ్చిన మాట ప్రకారం మెయిన్ రోడ్ నుండి హాస్పిటల్కి ఇంకా 1 ఎకరా భూమి వెళ్తుంది. దాని నుండి రోడ్డు వాళ్ళు ఇచ్చే 20 ఫీట్ల రోడ్డు మాకు అవసరం లేదు, 40 ఫీట్ల రోడ్లు చేసి ఆ ఉన్న జాగాలో ఏమైనా మెడికల్ షాప్స్ కానీ ఏమైనా హాస్పిటల్ నుంచే కట్టించి కొంతమంది హాస్పిటల్ ముందు చిన్న చిన్న ఛాయ్ దుకాణాలు పెట్టుకొని చాలా మంది అక్కడ పోతే ఏడ్చిన వాళ్ళకి కల్పించేటట్టు, వాళ్ళకి ఉపాధి కల్పించేటట్టు ఆ షాప్స్ కూడా వాళ్ళకి ఇచ్చేటట్టు మాట్లాడతాను, వాళ్ళకి ఇప్పిస్తాను. మీకు కూడా న్యాయం జరుగుతుంది. వీళ్ళ పేరు మీద ఇంకా భూమి ఉన్నది సార్. కబ్జాలో వేరే వాళ్ళు ఉన్నారు. కలెక్టర్ గారు చెప్పి వీళ్ళ భూమి కూడా దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీళ్ళ భూమి పోలే హాస్పిటల్కి, వాళ్ళ భూములు పోయినాయి. కానీ వీళ్ళ భూములు లాక్కున్నారు. వీళ్ళ భూమి వెనకాల వీళ్ళ భూమిలో కట్టేస్తారు. హాస్పిటల్ వెనకాలకి ముందు కట్టలే. ఇంత అన్యాయం చేస్తారు. కాబట్టి మీడియా మిత్రులకు అందరికీ మీకు అర్థమైంది. డాక్యుమెంట్స్ మీ చేతికి ఇస్తాము. 22 గుంటలు ఆర్ఎన్బి పోయిన పంచనామా ఇస్తాము. 2005లో ఎంఆర్ ఎండార్స్మెంట్ చేసి 22 గుంటలు పోయిందని రాసిచ్చింది ఇస్తాము. ఈరోజు టీపన్ సర్వేతోని సర్వే చేసిన మ్యాప్ కూడా మీకు ఇస్తాము. ఇప్పుడు ఎవరు దొంగ అనేది జడ్చల ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఇంకా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇంకా లక్ష్మారెడ్డి గారు నీ పేరు తీసుకోను, నీకు ఇంట్లో బాగాలేదని అన్నావు. మా సానుభూతి మీకు అందరికి ఉంది, మీ కుటుంబానికి ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మేమందరము దేవుణ్ణి కోరుకుంటున్నాము నీ ఇల్లు బాగుండాలని. కానీ నీ పక్కనున్న దొంగలు ఎవరైతే కబ్జాలు చేసిండో, ఎవరైతే కబ్జాలలో ఉన్నారో వాళ్ళందరిని బయటికి తీస్తా. ఈ రోజు నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ పేరు తీయను కానీ కబ్జాలు చేసిన పేరు ఖచ్చితంగా తీస్తాను. జై కాంగ్రెస్.
సార్ ఒక మాట ముఖ్యం కంప్లైంట్ ఇస్తా, కలెక్టర్ కంప్లైంట్ ఇస్తా.